श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः भक्तरा व्यास प्रोक्त महाभारत इतिहासं యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 121 అధ్యాయాలు పూర్తి చేసి 122వ అధ్యాయంలోని 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 14 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయే. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. शृणुराजन्यथा दंडा संभूतो लोक संग्रह प्रजा विनय रक्षार्थं धर्मस्यात्मा सनातनः ब्रह्म युक्षुर्भगवान् सर्वलोक पितामह ऋत्विजं नात्मनस्तुल्यं ददर्शेति नः श्रुतं सगर्भं शिरसा देवः बहुवर्षान्यधारयेत् पुण्य वर्ष सहस्रे तु सगर्भाक्षोतोपतत् चक्षुषो नाम संभूतः प्रजापतिरिन्दमः ऋत्विगासीन् महाराजा यज्ञे तस्य महात्मनः तस्मिन् प्रवृत्ते सत्रे तु ब्राह्मणः पार्थवर्षभः दृष्टरूपप्रधानत्वात् दण्डः सोऽन्तर्हितो भवत्. వసుహోముడికి మాంధాతికి మధ్య సంవాదం చెప్పుకుంటున్నాం మనం. ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన ఇతిహాసం ఇది. వసుహోముడు చెప్పాడు, రాజా, లోకాన్ని నియమించడం కోసం ప్రజలను కాపాడడం కోసం ఏర్పడిన ధర్మస్వరూపము సనాతనమైన దండం యొక్క పుట్టుక గురించి చెప్తాను విను. సర్వలోక పితామహుడు భగవానుడు అయిన బ్రహ్మ యజ్ఞం చేయకోరాడని, కానీ ఆయనకు తనతో సమానుడైన ఋత్విజుడు కనిపించలేదని మనం విన్నాం. అప్పుడు అతడు చాలా ఏళ్ల పాటు తన తల మీద ఒక గర్భాన్ని ధరించాడు. 1000 సంవత్సరాలు గడిచాక అతను ఒక తుమ్ము వచ్చింది. దాంతో ఆ గర్భం కింద పడింది. మహారాజా, ఆ గర్భం నుండి పుట్టిన బాలుడికి శుకుడు అనే పేరు వచ్చింది. అతడు బ్రహ్మకు ఋత్విజుడయ్యాడు. ఋత్విజుడంటే యాగం చేయించేవాడు అన్నమాట. ఓ రాజోత్తమ, బ్రహ్మ ఆ యజ్ఞాన్ని ప్రారంభించగానే ఆ యజ్ఞమే ప్రధానంగా కనిపించడం వల్ల బ్రహ్మ యొక్క దండం అంతర్ధానం అయిపోయింది. తస్మిన్నంతర్హితే చాపి ప్రజానం శంకరో భవత్ నైవ కార్యం వా కార్యం భోజ్యా భోజ్యన్న విద్యతే పేయా పేయే కుతః సిద్ధి హింసంతి చ పరస్పరం గమ్యాగమ్యం తదా నాసీత్ స్వం పరస్వం చవై సమం పరస్పరం విలుంపంతి సారమేయ యథాంశం అబలాన్ బలినో గ్రంథి నిర్మర్యాదమవర్తతః. తతః పితామహో విష్ణుం భగవంతం సనాతనం సంపూజ్య వర్ధం దేవం మహాదేవమధాబ్రవీత్ అత్ర స్వమనుకంపాం వై కర్తుమర్హసి శంకర శంకరో న భవేదత్రాయధాదద్వై విధీయతాం. తతః స భగవాన్ ఝాత్వా చిరం శూలవరాయుధః ఆత్మానమాత్మనా దండం ససృజే దేవసత్తమః. తస్మాచ్చ ధర్మచరణాత్ నీతిర్దేవి సరస్వతి ససృజే దండనీతిం సా త్రిషు లోకేషు విశ్రుత. అలా అది అంతర్ధానం కాగానే ప్రజల్లో వర్ణ సాంకర్యం కలిగింది. కార్యాకార్య భక్షాభక్ష వివాచన లేకపోయింది. కార్యాకార్యం అంటే ఇది చేయకూడని పని, ఇది చేయతగ్గ పని, అలానే ఇది తినకూడని పదార్థం, ఇది తినవలసిన పదార్థం, ఈ విచక్షణ లేకుండా పోయిందన్నమాట ప్రజల్లో. అలానే ఇది తాగవచ్చు, ఇది తాగకూడదు అనేది కూడా పోయింది. లోకులు పరస్పరం ఒకళ్ళనొకళ్ళని హింసించకుండా మొదలుపెట్టారు. ఆ సమయంలో ఏది గమ్యమో ఏది గమ్యం కాదో కూడా
తెలియకుండా పోయింది. తన సొమ్ము పరుల సొమ్ము ఒకటిగానే కనిపించింది. కుక్కలు మాంసం కోసం కొట్లాడుకున్నట్టుగా వారు పరస్పరం దెబ్బలాడుకుంటూ మొదలుపెట్టారు. బలవంతులు బలహీనను చంపేశారు. ఎక్కడ చూసినా విశృంఖలత్వం కనిపించింది. ఇటువంటి దశలో పితామహుడైన బ్రహ్మ సనాతనుడు భగవానుడైన విష్ణువుని పూజించి వరదుడు దేవుడు అయిన మహాదేవునితో, శంకరా, ఈ పరిస్థితిలో మీరు దయ చూపాలి. లోకంలో వర్ణ సంకరం కలగని రీతిలో మీరేదైనా ఏర్పాటు చేయండి అని అడిగారు. అప్పుడు శ్రేష్టమైన శూలాయుధాన్ని ధరించిన సురశ్రేష్ఠుడైన భగవంతుడు చాలాసేపు ధ్యానించి తన్ను తానే దండంగా సృష్టించుకున్నాడు. దానివల్ల ధర్మాచరణం జరగడం చూసి నీతి స్వరూపమైన సరస్వతీదేవి దండనీతిని సృజించింది. అది ముల్లోకాల్లో కూడా ప్రసిద్ధికి ఎక్కింది. భూయ స భగవాను ఛాత్వా చిరంశూలవరాయుధ సరస్వే దండనీతిం సా త్రిషు లోకేషు విశ్రుత దేవానీమీశ్వరం చక్రే దేవం దశశతే క్షణం యమం వైవస్వతం చాపి పితॄణామకరోత్ ప్రభుం ధరానాం రాక్షసానాం చ కుబేరం విచేశ్వరం పర్వతానాం పతిం పేరుం సరితాంచ మహోదధిం అపాం రాజ్యే సురాణాంచ అసురాణాంచ విదదే వృణం ప్రభుం మృత్యుం ప్రాణేశ్వరమధో తేషాం చ ఉదాసనం రుద్రాణం విశేషానాం గోప్తారాం విదతే ప్రభు మహాత్మానం మహాదేవం విశాలాక్షం సనాతనం వశిష్టమీశం విప్రాణాం వసూనాం చేతవే సంతేషాం భాస్కరం చక్రే నక్షత్రాణం నిశాకరం వీరుధామం సుమంతం చ భూతానాం చ ప్రభుం వరం కుమారం ద్వాదశిభుజం స్కందం రాజానమాదిశత్ కాలం సర్వశమకరోత్ సంహార వినయాత్మకం మృత్యో చతుర్విభాగస్య దుఃఖస్య చ సుఖస్య చ. శూలపాణి అయిన భగవానుడు మళ్ళీ చాలాసేపు ధ్యానించి ఆయా సమూహాలకు ఒక్కొక్కరు చొప్పున రాజులను ఏర్పాటు చేశాడు. సహస్రనేత్రుడైన ఇంద్రుని దేవతలకు రాజుగా చేశాడు. సూర్యసూత్రుడైన యముని పితరులకు రాజుగా చేశాడు. కుబేరుడిని ధనానికి రాజుగా చేశాడు. అలానే కుబేరుడిని రాక్షసులకు అధిపతిగాను చేశాడు. అలానే మేరు పర్వతాన్ని పర్వతాలకి అధిపతిగా, సముద్రుణ్ణి నదులకు అధిపతిగా చేశాడు. నీటికి అసురుల యొక్క రాజ్యానికి వరుణుని ప్రభువుగా చేశాడు. అలానే మృత్యువును ప్రాణాలకు, అగ్నిదేవుని తేజస్సుకు అధిపతులుగా చేశాడు. మహాత్ముడు విశాలక్షుడు సనాతుడు అయిన మహాదేవుని రుద్రులకు అధిపతిగా, అంటే తనను తానే, ఇదంతా శివుడు చేస్తున్న పని, శక్తిశాలి అయిన రక్షకుడిగా చేసుకున్నాడు. విప్రులకు వశిష్ఠుణ్ణి, వసువులకు జాతవేతుడనే అగ్నిని, తేజస్సులకు భాస్కరుణ్ణి, నక్షత్రాలకు చంద్రుణ్ణి అధిపతులుగా చేశాడు. అంశుమంతుని లతలకు 12 భుజాలతో అలరారే శక్తిశాలి అయిన కుమారస్కందుణ్ణి భూతాలకు రాజుగా నియమించాడు. అలానే వినయస్వరూపుడు సర్వేశుడు అయిన కాలుని 4 విభాలుగా ఉండే మృత్యువుకు, సుఖానికి, దుఃఖానికి స్వామిగా చేశాడు. ఈశ్వర సర్వదేవస్తు రాజరాజోనరాజిభాసపేషామే వరుద్రాణం శూలపాణి శృతి తమేవం బ్రహ్మణ పుత్రం అనుజాతం శుభం దదౌ ప్రజానామధిపం శ్రేష్టం సర్వధర్మభృతామపి మహాదేవస్తతస్తస్మిన్ వృత్తే యజ్ఞే యథావిధి దండం ధర్మస్య గోప్తారం విష్ణువే సత్కృతం దదౌ విష్ణురంగిరిసే ప్రాదాత్ అంగిరా మృషత్తమా ప్రాదాజింద్ర మరీచుభ్యం మరీచిభ్యాం మరీచిర్భృగవే దదౌ భృగుర్ దదా వృషిభ్యస్తు దండం ధర్మ సమాహితం ఋషయో లోకపాలేభ్య లోకపాలా క్షుపాయ చ క్షుపస్తు మనవే ప్రాదాత్ ఆదిత్య తనయాయ చ పుత్రేభ్య శ్రాద్ధదేవస్తు సూక్ష్మ ధర్మార్థ కారణాత్ విభజ్య దండ కర్తవ్య ధర్మేణ నయదృచ్ఛ దుష్టానా నిగ్రహో దండ హిరణ్యం బాహ్యత క్రియ. ఒకప్పుడు బ్రహ్మొక్కడే సమస్త లోకాలకు అధిపతి అన్నమాట. అలా ఉండగా ఆయన ఒక యజ్ఞం చేయాలనుకున్నాడు. యజ్ఞం చేయాలనుకుంటే ఆయనకి యజ్ఞం చేయించేవాడు ఎవరు దొరకలే. అప్పుడు ఆయనే ఒక గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తల మీద. అది పెరుగుతూ 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 ఉంది. చివరికి బ్రహ్మకు తుమ్ము వచ్చిందిట. ఆ తుమ్ముతోటి ఆ గర్భం కాస్త
కింద పడేసి ఒక బాలుడు వచ్చాడు, ఒక మనిషి. వాణ్ణి ఋత్విజుడిగా అంటే యాగం చేసేవాడిగా చేశాడు. ఆ యాగం చేస్తూ ఉంటే అతను ఏమైందయ్యా అంటే బ్రహ్మ యొక్క దండం అంటే బ్రహ్మ యొక్క ఆయన అధికారం అనుకోండి. దండం అంటే రాజదండం అంటే ఏమిటి? పోలీసు శాఖ అన్నమాట. అది కాస్త ఈయన యజ్ఞం చేస్తూ ఉన్నాడు, ఆ దండం కాస్త అది అంతర్ధానం అయిపోయింది, కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఇక ప్రజల్లో అనేక విధమైన వర్ణ సాంకర్యాలు కానివ్వండి, చేయకూడని పనులు చేయటం, ఇవన్నీ కూడా వచ్చినాయి అన్నమాట. అప్పుడు బ్రహ్మ వెళ్ళి విష్ణువుని ముందుగా పూజించి తర్వాత శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు అన్నీ ఒక చోట పెట్టకుండా బ్రహ్మ దగ్గర కొన్నిటికి కొందరిని అధిపతులుగా చేశారు. ఆ విషయం చదువుకున్నాం అన్నమాట మనం. విభజ్యదండ కర్తవ్య ధర్మే ననయదృచ్ఛ దుష్టానా నిగ్రహోదండ నిరంజ బాహ్యత క్రియా. ఇక అందరికీ దేవుడు, రాజులకు రాజు, నరులకు అధిపతి అయిన శూలపాణి శంకరుడు సమస్త రుద్రులకు అధీశ్వరుడయ్యాడు. బ్రహ్మ యొక్క చిన్న కొడుకుగా పుట్టిన ఈ క్షుపుడు ఎవరైతే ఉన్నాడో, ఆఖరిగా తన తల మీదున్న గర్భం నుంచి పుట్టాడే క్షుపుడు, అదే యజ్ఞం చేయించేవాడు. ఇతడు ప్రజలకు సమస్త ధర్మధరులకు అధిపతిగా చేశాడు శంకరుడే. ఆ తర్వాత బ్రహ్మ యొక్క యజ్ఞం యథావిధిగా ముగిసిన తర్వాత మహాదేవుడు ధర్మాన్ని రక్షించే దండాన్ని సత్కారపూర్వకంగా విష్ణువుకు సమర్పించాడు. విష్ణువు అంగిరసుడికి ఇచ్చాడు. మునిసత్తముడైన అంగిరసుడు ఇంద్రమరీచులిద్దరికీ ఇచ్చాడు. మరీచి భృగువుకి ఇచ్చాడు. ధర్మసమాహితమైన దండాన్ని భృగువు ఋషులకు ఇచ్చాడు. ఋషులు లోకపాలులకు ఇచ్చారు. లోకపాలులు క్షుపునికి ఇచ్చాడు. క్షుపుడు మనువుకి ఇచ్చాడు. మనువు తన పుత్రులకు అప్పగించాడు. కాబట్టి ధర్మానుసారంగా న్యాయాన్యాయాలను విచారించాకనే దండాన్ని ప్రయోగించాలి. ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకూడదు. దుష్టులను అణిచివేయటమే దండం యొక్క ముఖ్య ఉద్దేశం. బంగారు నాణాలు తీసుకొని కోశాన్ని నింపుకోకూడదు. దండాన్ని ఉపయోగించి సువర్ణం తీసుకోవటం బాహ్యక్రియ. వ్యంగ్యత్వం చ శరీరస్య వధో అంటే రాజులకు ఎలా సంక్రమించింది దండం, రాజదండం అనేది చెప్పుకొచ్చాడనమాట. ఎవరు? భీష్ముల వారు ధర్మరాజుకు చెప్తున్నాడు ఇదంతా. వ్యంగ్యత్వం చ శరీరస్య వధో వాల్పస్య కారణా శరీరపేడాస్తాస్తాస్య దేహత్యాగోరివాసనం తందతౌ సూర్యపుత్రస్తు మమర్యే రక్షణార్థరం అనుపూర్వోచ్చదండోయం ప్రజా జాగర్తి బాలయన్ ఇంద్రో జాగర్తి భగవాన్ ఇంద్రాదగ్నిర్విభావసు అగ్నిర్జాగర్తి వరుణ వృణాశ్చ ప్రజాపతి ప్రజాపతిస్తతో ధర్మ జాగర్తి వినయాత్మక ధర్మాచ బ్రహ్మ పుత్ర వ్యవసాయ సనాతన వ్యవసాయాత్ తత్తేజస్తి జాగర్తి పరిపాలయేత్ ఓషధ్యస్తే జపస్తస్మా ఓషధీభ్యస్య పర్వత పర్వతేభ్యస్య జాగర్తి రసో రసగుణోత్తత జాగర్తి నివృత్తే దేవి జ్యోతింష నివృత్తేరపి. స్వల్పమైన అపరాధం చేసినందువల్ల ప్రజల యొక్క శరీర అవయవాల్ని ఖండించడం, చంపటం, రకరకాల యాతనలకు గురి చేయటం, ప్రాణాలు పోయేలా చేయటం, ఇవన్నీ దేశం విడిచిపోయేలా చేయటం, చిన్న చిన్న తప్పులకి ఇంత పెద్ద శిక్షలు వేయటం సరికాదు. అలానే ఆ తర్వాత సూర్యపుత్రుడైన మనువు తన దండాన్ని తన పుత్రులకు అప్పచెప్పాడు. అదే క్రమంలో ఉత్తరోత్తర అధికారుల చేతుల్లోకి వచ్చి ప్రజా పరిపాలనతో జాగరూకమై ఉంది. ఇంద్రుడు ఈ దండాన్ని ఉపయోగించడంలో సదా జాగరూకుడై ఉంటాడు. ఇంద్రుడి నుండి తేజస్శాలి అయిన అగ్ని నుండి వరుణుడు, వరుణుడు నుండి ప్రజాపతి దండాన్ని పొంది దాన్ని యథోచితంగా ప్రయోగించడంలో సదా జాగ్రత్తగా ఉన్నారు. లోకానికంతటికీ శిక్షణనిచ్చే ధర్ముడు ప్రజాపతి నుండి దండాన్ని గ్రహించి ప్రజల రక్షణ కోసం సదా జాగరూకుడై ఉంటున్నాడు. బ్రహ్మపుత్రుడు సనాతనుడు అయిన వ్యవసాయుడు ఆ దండాన్ని ధర్ముని నుండి గ్రహించి లోకరక్షణలో నిమగ్నుడై ఉన్నాడు.
వ్యవసాయం నుండి తేజస్సు దండాన్ని గ్రహించి జగద్రక్షణ చేస్తూ జాగరూకుడై ఉన్నాడు. తేజస్సు నుండి ఓషధులు, ఓషధుల నుండి పర్వతాలు, పర్వతాల నుండి రసం, రసం నుండి నిరుతి, నిరుతి నుండి జ్యోతిష్యులు క్రమంగా దండాన్ని హస్తగతం చేసుకుని లోక రక్షణలో ఏమరపాటు లేకుండా ఉన్నాయి. వేదా ప్రతిష్టా జ్యోతిర్భ్య తతో హేశ్రా ప్రభు బ్రహ్మ పితామహస్తస్మా జాగర్తి ప్రభురవ్యయ పితామహన్ మహాదేవ జాగర్తి భగవాన్ శివ విశ్వదేవ శివాఖ్యాపి విశ్వేభ్య తదర్శ ఋషిభ్యో భగవాన్ సోమ సోమాదేవా సనాతన దేవేభ్యో బ్రాహ్మణే లోకే జాగర్తి చూపధారయ బ్రాహ్మణేభ్య రాజన్య లోకాన్ రక్షంతి ధర్మతః స్థావరం జగమం చైవ క్షత్రియేభ్య సనాతనం ప్రజా జాగర్తి లోకేస్మిన్ దండో జాగర్తి తాసు సర్వం సంక్షిప్తే దండ పితామహ సమప్రభ. జ్యోతిష్యుల నుండి ఈ దండాన్ని వేదం గ్రహించింది. వేదాల నుండి హయగ్రీవుడు, హయగ్రీవుడి నుండి అవ్యయుడు, అవ్యయుడు నుండి బ్రహ్మ, ఇలా ఆ తర్వాత పితామహుడైన బ్రహ్మ నుండి మహాదేవుడు, భగవంతుడైన శివుడు దండాన్ని రక్షణాధికారాన్ని పొంది జాగరూకుడై ఉన్నాడు. శివుని నుండి విశ్వదేవులు, విశ్వదేవతల నుండి ఋషులు, ఋషుల నుండి సోముడు, సోముడి నుండి సనాతన దేవగణం, దేవతల నుండి బ్రాహ్మణులు ఈ అధికారాన్ని పొంది లోకరక్షణలో సదా జాగరూకులై ఉన్నారు. ఇదంతా నువ్వు బాగా గ్రహించాలి ధర్మరాజా. ఆ తర్వాత బ్రాహ్మణుల నుండి దండాధికారాన్ని క్షత్రియులు ధర్మానుసారంగా లోకాలన్నింటినీ రక్షిస్తున్నారు క్షత్రియులు పొంది. ఈ సనాతనమైన చరాచర జగత్తు క్షత్రియుల వల్లనే సురక్షితంగా ఉందయ్యా. ఈ లోకంలో ప్రజలు జాగరూకులై ఉంటారు. ఆ ప్రజల పట్ల దండం కూడా జాగరూకమై ఉంటుంది. బ్రహ్మతో సమానమైన తేజస్సు గల ఆ దండం అందరినీ వారి వారి హద్దుల్లో ఉంచుతుంది. జాగర్తి కాలం పూర్వంచా మధ్య చాంతే చ భారత ఈశ్వర సర్వలోకస్య మహాదేవ ప్రజాపతి దేవదేవ సర్వ జాగర్తి దత్తం ప్రభు కపర్తి శంకరో రుద్ర శివస్థాను ఉమాపతి నిచేష దండో విఖ్యాత అదో మధ్య తథాపరి భూమిపాలో యథా న్యాయం వర్తేతానేన ధర్మవిత్. ఈ కాలరూపమైన దండం సృష్టి యొక్క ఆది మధ్యాంతరంలో కూడా జాగ్రత్తగా ఉంటుంది. అది సర్వలోకేశ్వరుడైన మహాదేవుని స్వరూపం. ఇదే సమస్త ప్రజల్ని పాలిస్తుంది. దేవదేవుడు, మంగళస్వరూపుడు, సర్వాత్ముడు, ప్రభువు, జటాజూటధారి, ఉమాపతి, దుఃఖహారి అయిన శివుడు సర్వదా జాగరూకుడై ఉంటాడు. ఈ రీతిగా ఈ దండం ఆది మధ్య అంతాల్లో విఖ్యాతమైంది. ధర్మజ్ఞుడైన రాజు దీని ద్వారా యథాన్యాయంగా నడుచుకోవాలి. భీష్మ ఉవాచ ఇతీదం వసోహమస్య శృణుయో జామతమరు శ్రుత్వా సమ్యక్ ప్రవర్తేత సర్వాన్ కామానవాప్నుయాత్ ఇతి స్థితే సర్వమాఖ్యాతం యో దండో మనుజక్షభ నియంత సర్వలోకస్య ధర్మాక్రాంతశ్చ భారత. ఈ రీతిగా వసుహోముడు చెప్పిన ఈ మతాన్ని విని ఎవరైతే యథోచితంగా నడుచుకుంటారో వాళ్ళందరూ కూడాను తాము కోరిన కోరికలను పొందగలరయ్యా అని భీష్ముడు ధర్మరాజుకు చెప్తున్నాడు. సమస్త లోకాన్ని నియమానికి లోబరుతూ ధర్మం చేత ఆక్రాంతమై ఉండే ఈ దండం గురించిన అన్ని విషయాలు నీకు చెప్పాను అన్నాడు. ఈ శ్రీ మహాభారతే శాంతిపర్వని రాజధర్మానుశాసన పర్వని రాజధర్మకరణే దండోత్పత్య ఉపాఖ్యాని ద్వావింశత్యధికశతమోజయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 122వ అధ్యాయం. రేపు 123వ అధ్యాయం చెప్తాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా. కృష్ణార్పణ.